భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75 సంవత్సరాల అయిన సందర్భంగా మన రిపబ్లిక్ డే సందర్భంగా ఈ దేశం సాధించిన ప్రగతి, ఈ రాష్ట్రం సాధించిన ప్రగతిని ఈరోజు ప్రజల ముందు, దేశం ముందు, ప్రపంచం ముందు మనం చెప్పుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో సాధించాల్సిన లక్ష్యాలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఇంకా పేదరిక నిర్మూలన, మహిళల సాధికారత, దళితుల సాధికారత ఇవన్నీ సాధించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని లక్ష్యాలు సాధించే విధంగా మనం ఈరోజు కార్యదీక్ష పూనాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఆ లక్ష్యాల సాధనలో భాగంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత ప్రపంచంలోనికి ఒక ఆదర్శంగా ఉంది. భారతదేశం మిగతా రాష్ట్రాలు కూడా విద్య ప్రాధాన్యత ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మౌలిక సమస్యల పరిష్కారానికి విద్యే ప్రాతిపదికగా ఆయన కేంద్రీకరిస్తున్నటువంటి నిధులు, కేటాయిస్తున్న నిధులు చాలా సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, దళితులు, గిరిజనుల్లో అక్షరాభ్యాసం పెరుగుతుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి అడుగు కూడా సంక్షేమం, అభివృద్ధి పట్ల ఆయన తీస్తున్న ప్రతి కార్యక్రమం కూడా దేశానికి ఆదర్శవంతంగా ఉన్నాయని చెప్పడానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా చాలా గర్విస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ప్రతి కార్యకర్త, వైసీపీ కార్యకర్త ప్రజలను కన్విన్స్ చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, పనిచేయాలి. మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం వివరించాలి. ఈ 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్లయితే మరింత సాధికారత సాధించడానికి, మరింత పేదలకు సంక్షేమం అందించడానికి మన అవకాశం ఉంటుంది. ఆ లక్ష్యంగా మనందరం పనిచేయాలని చెప్పి కార్యకర్తలను విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. ఇవాళ మనము 75వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాము. 1947 జనవరి 26న ఎంతోమంది మహనీయుల శ్రమ ఫలితంగా మనకి ఇవాళ రోజున ఈ హక్కులను మనకు రావటం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఎంతో బాధ్యతాయుతంగా మనకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టుబడి ఆ దిశగా అందరూ కూడా మనకు ఏవైతే రైట్స్ వచ్చాయో వాటిని అప్లికబుల్ చేసుకునే విధంలో కూడా ప్రతి ఒక్కళ్ళు నడుం బిగించాలి అని చెప్పేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా, అంటే దేశాభివృద్ధి జరగాలి అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నడుం బిగించి ముందుకు తీసుకెళ్తే కానీ మన భారతదేశ పురోభివృద్ధి రాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి అంతేకాదు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న గారు వచ్చిన తర్వాత పేదరిక నిర్మూలనలో కావచ్చు, విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, అన్ని రకాలుగా దళిత బహుజన అంటే లైక్ ఒక పేదరిక నిర్మూలన కోసం అతి సామాన్యులను కూడా పెట్టి గత 4.5 సంవత్సరాలుగా ఎంత మంచి సమకాలీనంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే క్రమంలో ప్రతి రాష్ట్రం కూడా నడుబిగిచ్చి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మన పూర్వీకులు ఎవరైతే మన కోసం ఇంత కష్టపడి వాళ్ళ రోజున ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకునే విధంగా వాళ్ళు పునాదులు వేశారో దాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక్కసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలతో మీ అమ్మాయి బండ్లమూడి రోజారాణి, ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ.